చేస్తానని కూతురాలు. జనగాం జిల్లా స్టేషన్ కన్పూర్ మండలం గ్రామం కోమడిగూడెం. సార్ మాది నేను 10 రూపాయల కూలి కాంచెలు చేసిన పంచాయతీ ఆఫీసులో చేస్తే ఇవాళ నన్ను అది కార్యదర్శి నా సొంత పని చేయలేదని నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసారు సార్. డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తే నేను ఎవరు అధికారులకు అందరికీ దరఖాస్తులు పెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇవన్నీ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర, ఎవరు పట్టించుకుంటలేరు. నాకు న్యాయం జరగకపోతే పుల్గమందు వాడి సత్తుడు వరకే, కానీ ఏ న్యాయం ఇంతవరకు న్యాయం చేస్తలేరు సార్. నాకు కలెక్టర్ దగ్గర పోయినా, ఎంపీటీసీ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా, మళ్ళా ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఇలా అందరి దగ్గర పోయినా సార్. అందరి దగ్గర పోయినా పేపర్స్ ఉన్నాయి, అన్నీ చేసుకొని కార్యదర్శి అసలే పట్టించుకుంటలేడు, వద్దంటాడు. అక్కంచెలు లెటర్లు వచ్చినా కానీ ఏమో అది పెట్టి ఏది గ్రామసభ పెట్టినాడు తీసుకుంటా అంటాడు. ఆ గ్రామసభ పెడతలేడు, నన్ను తీసుకుంటలేడు సార్. అధికారి వచ్చి అడిగినా కానీ గంతే అన్నాడు సార్. ప్రజలు అడిగితే అంటాడు కదంటే ఓ మనిషి తప్పుతుంది, ఆ మనిషి జీతం వెనక పడుతుంది కదా, అందు గురించే ఇద్దరు పని ఒక్కొంత చేయిస్తాను అని అంటాడు సార్. 14 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. నేను 14 సంవత్సరాల నుంచి చెప్తాను, చేసినా కానీ నన్ను ఏది పట్టించుకుంటలేదు సార్. కార్యదర్శి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం వస్తే 5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఇది నాకు 9,500 జీతం అయితే 3 సంవత్సరాలు 4,500 ఇచ్చాను సార్. సగం జీతం ఇచ్చాను. ఈ మోటార్ గురించి, మోటార్ నేను తెచ్చినందుకు సగం జీతం చేసిండు. ఆ సగం జీతం ఇంకోనికి ఇచ్చాడు. బయట ఉన్నదని తెచ్చిన సార్. నేను ఎవరితో నేను చెప్పినా కానీ వింటలేరు. నువ్వు దొంగవా అని సగం జీతం చేసిండు. సగం జీతం చేసినా కానీ అట్లా 3 సంవత్సరాలు చేసిన. నా జీతం నాకు సర్పంచ్ సుధా చెప్పిండు. సర్పంచ్ సుధా ఏమన్నాడు, ఆయన జీతం ఆయనకి ఎందుకు ఆవేశపెడతామన్నా కానీ సర్పంచ్ చెప్పినా కానీ ఈయనకు సుధా సర్పంచ్ పోయినాక సుధా మళ్ళా వచ్చి సర్పంచ్ హైదరాబాద్ పోయి వచ్చినాక సుధా సర్పంచ్ సుధా చెప్పిండు. సర్పంచ్ ఏమన్నాడంటే ఆయనను పల్లకిలేని తీసేసినావు, నా 14 సంవత్సరాల నుంచి చెప్తాడు, ఆయన పని ఆయన పెట్టిరి, ఆయన పని ఆయన చెప్పు అన్నా కానీ ఇంకో పక్క కార్యదర్శి తీసుకునేది. ఆయన సగం నాకు సగం. ఆయన ఎవరికి ఇస్తారో ఎవరికి పోతాడో తెలియదు. అట్లా చేసింది సార్. నా డ్యూటీ నాకు కావాలి సార్, నా పని నాకు కావాలి, నా పని నేను చేసుకొని బతుకుతా. అది మాకు పొలం లేదు, ఏది లేదు. ఒక జీతం ఉంటే మా భర్త మాకు ఓ పాప చదివించుకుంటున్నాను. నా అక్కడ సాధన అవుతుంది, నాకు కాల్చేతము అదే పంచాలు పెట్టి బలం వేసి తీసేసిండు. ఆయన ఏమనలేదు, ఒక్క మాట అనలేదు. ఆయన పని పోకపోతేనే గట్ట తీసేసిండు. ఏం చేయాలో ఏమో చెప్తలేదు. సారు ఎట్లా ఆయన చూసారు, తప్పని చూసారు. ఆయన డ్యూటీ ఆయనకి దేనికి కాలు పట్టుకున్నా సారు. ఆయన డ్యూటీ ఆయన చూసుకుంటాడు, నా పని చేసుకుంటాడు. ఎందుకు సార్ అట్లా తీసేసిందంటే వద్దు వారు నాకు వద్దు అని ఒకటే అనుడు సారు. నన్ను నేను అన్నగాని నేను కాలు ముక్కుకున్నా పోయినా ఆయన డ్యూటీ ఆయనకి ఇయ్యని అన్నా కానీ వద్దు అని అంటాడు. చాలా మంది సార్లు వచ్చిన కానీ ఆయన డ్యూటీ ఆయనకి ఇయ్యండి, ఎందుకు తిప్ప పెడతాను అన్నా కానీ పట్టించుకోలేదు సార్. ఆయన అయితే ఈయన చూస్తేనే కరువు అన్నట్టు చెప్తాడు. ఆయన నీతిగా చెప్తాను సార్, ఏం పని చేసినా నీతి చేసుకుంటాడు. ఆయన పని ఇంకో పని ముట్టుకోరు, ఆయన పని ఉందో ఆయనే ఉంటాడు అంతే. కానీ అట్లా చేస్తాను సార్. ఆయన దుడ్డు ఆయన వచ్చినాక చేయండి.